తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. పెంచిన పెన్షన్లను ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 100 రోజుల్లోగా పెన్షన్లు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు. పెంచిన పెన్షన్లను డిసెంబర్ నుంచి జూన్ వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో పెరిగిన పెన్షన్ల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇబ్బందులకు గురి చేస్తే బీఆర్ఎస్ తరపున పోరాడుతామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఇచ్చిన 44,82,274 మంది పెన్షన్దారులని మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరు ఎప్పుడు ఇస్తారు? మీరు ఎందుకు పెంచుతలేరు? మీరు ఇచ్చిన 100 రోజుల హామీని దాదాపు ఇప్పుడు 200 రోజులు కాబోతా ఉంది. ఇంకా ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మీరు ఇలా ఫుల్ఫిల్ చేయలేదు. ఇలా మేము దీని గురించి అడిగితే ఆంబోతులు పడ్డట్టు మీద ఒకటే పడి బౌ 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 అని అరుస్తూ ఉన్నారు. అరుచుడు కాదు. మీరు తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు పెంచకపోతే, మీరు అడగకపోతే, మీరు ఇవ్వకపోతే మేము మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇవ్వాల్సిన బకాయిలని మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తా ఉన్నా, డిసెంబర్ నుంచి ఈ జూన్ మంత్ వరకు వాళ్ళకి మీరు పెన్షన్లు మొత్తము 2,000 రూపాయలతో పాటు వాళ్ళకి ఇస్తా అన్న అదనపు 2,000, 4,000 బకాయిలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మీరు కుటుంబానికి ఇద్దరికి ఇస్తా అన్నారు కదా, ఆ ఇద్దరికి ఆ బకాయిలని మొత్తం కూడా చెల్లించాలి. రైతును రాజును చేసేందుకు రాబోయే 2 నెలల్లో 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నామన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 10 ఏళ్లు పాలించిన గత ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదని, తామిచ్చిన హామీల్లో ఇప్పటికే 5ని అమలు చేస్తున్నామని చెప్పారు. పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు పొంగులేటి. ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల నాయుడిపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. గత ప్రభుత్వంలాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే, అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రుణమాఫీ, సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది. రైతన్నుల ఖాతాలో జమ చేయబోతుంది. గ్యారంటీలలో 5 గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం. గత ప్రభుత్వంలాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే 10 సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే 2 నెలలలోనే, అంటే జూలై నెలలో మొదలుపెట్టి ఆగస్టు నెల పూర్తయ్యే లోపు